సార్ బుద్ధి జ్ఞానం. కొంతమంది పెద్దవాళ్ళు కోపం వస్తే చిన్న వాళ్ళు తిడుతూ ఉంటారు, నీకు బుద్ధి ఉందా, నీకు జ్ఞానం ఉందా అంటే. నాలెడ్జ్, విజ్డమ్ సార్. అంటే బుద్ధికి జ్ఞానానికి ఉన్న తేడా ఏమి, ఇది చిన్న సారాంశం. ఈ నలుగురు మంది గురువు దగ్గర విద్య నేర్చుకుని వీళ్ళు ఇంటికి గురుదక్షిణ ఇచ్చేసి ఇంటికి వస్తుంటే దారిలో ఒక చనిపోయిన పులి ఎముకల గూడు కనబడిందంట. దాంతో ఒకడేమన్నాడు, నా విద్యను ఉపయోగించి దీనికి నేను కండరాలు నరాలు సృష్టిస్తానన్నాడు. రెండో వాడు ఏమన్నాడు, దీనికి అవయవాలు సృష్టిస్తాను రా అన్నాడు. మూడోవాడు, నా విద్య ద్వారా నేను దీనికి ప్రాణం పోస్తాను రా అన్నాడు. నాలుగోవాడు, వద్దురా అది లేస్తే తినేస్తుంది అంటే, నువ్వు పోరా అంటారు. వీడిపై చెట్టు కూర్చునేస్తాడు సార్. ఈ ముగ్గురు ఈ ప్రయోగం చేస్తే అది లేచింది, ముగ్గురిని తినేసింది సార్. దీని అర్థం ఏమంటే, ఒక రకంగా అంటే నలుగురికి జ్ఞానం ఉంది, ముగ్గురికి బుద్ధి లేదు కాబట్టి మరణం పాలయ్యారు, బుద్ధినుడు బతికాడు అంటారు సార్. అంటే ఫైనల్ గా చెప్పాలంటే తరగతిలో ఉపాధ్యాయులు అనేవాళ్ళు అందరికి ఒకే రకమైన పాఠాలు చెప్తారు. దాన్ని విని ఆచరించిన వాడు ఒక ఉన్నత భవిష్యత్తు కోసం వాడు మనం చూస్తున్నాం కదా వెలుగుతున్నారు. ఇంకొంతమంది ఇబ్బందులు పడుతున్నారు. అందుకే తరగతి గది తరగని నిధి అన్నారు సార్. చెప్తుంటారు కదా సార్, బెడ్రూమ్ ఈజ్ పర్సనల్, బాత్రూమ్ ఈజ్ పర్సనల్, కిచెన్ రూమ్ ఈజ్ పర్సనల్, బట్ క్లాస్ రూమ్ ఈజ్ యూనివర్సల్ సార్. తరగతి గదిలోకి ఎంటర్ అయిపోతేనే డిఐఎన్ అంటారు సార్. సైకాలజీలో పెద్దవాళ్ళు చెప్పారు, డూ ఇట్ నౌ. మనసు అంతా ఆడే. ఎందుకంటే మనసును జయించాలి కదా సార్.